హైదరాబాద్ ముంబై హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డివైడర్ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా లారీ పడిపోయింది. దీంతో లగ్గారం నుంచి ఇస్నాపూర్ వరకు రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ ముంబై హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డివైడర్ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా లారీ పడిపోయింది. దీంతో లగ్దారం నుంచి ఇస్నాపూర్ వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారులు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా ఇటు సంగారెడ్డి పూర్తి ఈ రెండు వైపులా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. అయితే ఎక్కువగా హైదరాబాద్ వైపు సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిన్న రాత్రి ఉల్లిపాయల లోడుతో వచ్చినటువంటి లారీ డివైడర్ పడింది. ఆ డివైడర్ ను తీయకపోవడం, లారీని తీయకపోవడంతో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ జరిగింది. దానికి తోడు ముంబై సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఒకవైపు వర్షాలు, అదేవిధంగా విస్తరణ పనులు, అదేవిధంగా లారీ బోట్లతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. నగరాల నుంచి ఇస్నాపూర్ వరకు కూడా కొన్ని గంటల పాటు, సుమారు గంట నుంచి 2 గంటల పాటు సమయం పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ లారీలు తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అటు రోడ్డు విస్తరణ పనులు, రోడ్డు విస్తరణ కోసం తగినటువంటి సుంపులు కావచ్చు, అదేవిధంగా పనులతో కొంత జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే అటు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ చేరుకుని ట్రాఫిక్ సర్వీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా గత 3-4 గంటలకు కూడా పూర్తిగా ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు వాహనదారులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ పరశురామ్. क्लियर करना पहले